వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తార్నాకలోని సిసిఎంబిలో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పరిశోధన విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దారుణం. 7 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం. అన్నగారి శత జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇసుక ఆస్తులపై పోలీసుల ఉక్కుపాదం. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలపై కేసులు. డీటెయిల్స్ చూసే జన్యుపరమైన వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తార్నాకలోని సిసిఎంబిలో ఏర్పాటు చేసిన మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధుల నిర్మూలనకు శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్లను పరిశోధన విద్యార్థులు మరింత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. To the colleges and the academic institutions in Telangana as well as Andhra Pradesh, because the youngsters should be aware of this disease. And nowadays we are seeing the youngsters who postpone the marriages. We were all fighting to prevent the consanguineous marriage, but now we have to fight against the early pregnancies, which is one of the cause of inherited disease. Because now everyone is focusing on their profession and they want to complete their career, and when they want to complete their career efforts, they become the carrier of genetic disorders. So wherever I go, even in the colleges, I used to tell them, you can carry your career, but be very cautious. If you want to marry at the correct age and get your pregnancy at the correct age. So we ourselves should not motivate the mutation and the genetic disorders. It's a long way to go, but I am very happy now the scientists and the academicians have started talking about the genetic therapy. Gene health is very important, gene health. Because we know, because this is thalassemia, and our Honorable Prime Minister has set a target to eradicate sickle cell anemia as a social cause by 2047. Because I am very happy that a model of sickle cell anemia and the sickle cell cells and the normal cells, we know the sickle cells will block the vessels, which will cause anemia, which will cause edema, distress, dyspnea, so many things. 7 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్ నగర్ పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక బంధువులు తెలిపిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పట్టణం మారుతి నగర్ పెద్దవాగు దారిలో గల బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ లో డ్రైవర్ గా గత 6 నెలలుగా పనిచేస్తున్న రమేష్ అనే వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చర్చ్ లో ఆడుకోవడానికి వెళ్లిన 7 ఏళ్ల పాపపై వృద్ధుడు అత్యాచారం చేశాడని ఆరోపించారు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేసుకుని జీవనం
సాగిస్తూ ఉన్నారు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన పాపను తల్లి గమనించి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కాలనీవాసులంతా ఆ వృద్ధుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాత కాలు మీద కొట్టిండు, పండుకోమంటుండు, కొడుతుండు, పండుకో అంటుండు, కొడుతుండు అని అంటుంది. అరే తాత ఎందుకు కొడతాడే అని అంటే పండుకోమంటుండు, కొడుతుండు, కాలు మీద కొట్టిండు అని అన్నది. ఇక నా భయం వేసి మా మనవరాళ్ళకి చెప్పిన పెద్ద ఇంకా చెబితే ఇక ఆ పిల్ల తాళం పోసి దాకా వేసిపోయింది. 4 హాస్పిటల్ ఉంది. ఆడ ఎప్పుడు పోయింది, ఇంత ముందే వచ్చింది వాళ్ళ అమ్మ. ఎంతమంది గ్యాదర్ అయినారు, దయచేసి ఏ మతానికి చట్టపరంగా ఏం చేయాలో 100% చేస్తాం. అంత పాపకి ఏం చేయాలో 100% కూడా అందరూ చెప్పినాము. అసలు మీరు కొంచెం ఓపిక పట్టాలి, ఆ తీసుకుపోయి మీరు దయచేసి अरे अंट्याना बरोबर आहे इंटी अम्माची ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను బంజారాహిల్స్ లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారికి, మా అందరికీ ఇలవేలిపోయినటువంటి నందమూరి తారక రాముని ప్రియపుత్రుడే, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి చిరంజీవి బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కృతులు. నేను తెలుగుదేశంలో అడుగుపెట్టి ఒక ఎమ్మెల్యేగా కాగలిగానంటే మా నందమూరి తారక రామారావు గారి కరుణ కటాక్షతోనే. ప్రతిభావంతులకి, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకి, రాజ్యాధికారాన్ని ఏనాడు చూడనటువంటి వ్యక్తులకు కూడా రాజ్యాధికారాన్ని అందజేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పే నినాదంతో ప్రజా సంక్షేమం కోసం, సమ సామర్థ్యం కోసం, లౌకిక సామ్రాజ్యం కోసం పాటుపట్టినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు. ఆయన భారత రత్నమే కాదు, ఆయన లాంటి రాజకీయ దురంధరుడు ఇంతవరకు కూడా రాజకీయాల్లో పుట్టరా. ఫెడరల్ వ్యవస్థ బలోపేతం చేయడానికి కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలించడం కానివ్వండి, ప్రాంతీయ అభివృద్ధి సాధించడానికి కానివ్వండి, ఆత్మ గౌరవాన్ని నలుదిక్కులకి తీసుకెళ్తే కానీ అది చేసిన మహోన్నతుడి భారతరత్న కాదు. రాజకీయంలో ఆయన నిజాన్ని మనం ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎన్టీఆర్ సిద్ధాంతమే ఈ రోజు ప్రజాస్వామ్యానికి నాంది, స్ఫూర్తి. అలాంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగించడం కోసం ఆయనకి ఒక శిష్యురాలుగా భావించుకునే నేను, ఆయన రాజకీయ వారసుడైనటువంటి బాలకృష్ణ గారితో పాటు ఒక సోదరిగా ఈ ఆయనతో పాలు పంచుకోవడం కోసం, నా ప్రాణాన్ని నేను అర్పించడం కోసం ఈ రోజు ముందుకు వస్తూ కేవలం 2 నిమిషాలే మాట్లాడుతున్నారు కాబట్టి నందమూరి తారక రామారావు ఆశయాన్ని ఈ రోజు ప్రజాస్వామ్యానికి అవసరం. దేశంలో, రాష్ట్రాలలో ఆయన పరిపాలన ఒకసారి గుర్తించుకొని, ఆ స్వర్ణయుగాన్ని తలుచుకొని, ఆ ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకొని, ఆ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు వద్ద బూర్గంపాడు పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఎందుకంటే చెరువుగాలు తెస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేదు. చెరువుగాలు అంతే వచ్చింది సార్. వచ్చినాక ఏంటంటే మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కాదని తెలుగుదేశం పార్టీ అంటూ తనదైన శైలిలో పంచులు వేశారు. అది రాష్ట్రానికి పట్టిన తెగులని, దేశ రాజకీయాల్లో చంద్రబాబు చీడపురుగులా నిలిచిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క సంస్కరణ అయినా ఉందా అని ప్రశ్నించిన అంబటి వైసీపీ పాలనలో ఎన్నో మంచి పనులు చేసిందన్నారు. రూపాయలు పాపం దయతో నా మీద తిట్టినందుకు బాగా దయతో ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నువ్వేమో వచ్చి సాక్షాత్తు వచ్చి 2 లక్షలు ఇచ్చావు. వాళ్ళ ముందు నువ్వు బలాదురు. ఈ టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చాను ఆయన. ఎందుకు వచ్చినా కూడా నీ దమ్ము లేదు. నీకు 2 లక్షలు కానీ ఎక్కువ ఇచ్చే దమ్ము నీ దగ్గర లేదు. వాళ్ళే బెటర్. వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిసి 6 లక్షలు వచ్చినాయి. నాకు చాలా సంతోషం. నా పేరు మీద నన్ను దూషించినందుకు 6 లక్షల రూపాయలు త్వరగా గంగమ్మ సహాయం జరిగింది. ఇక్కడ నాకు బాధ ఏమిటంటే ప్రజల్ని మళ్ళా అర్థం చేసుకోమని నేను కోరుతున్నది ఏమిటంటే, ఎందుకంటే పద్దగా ఇదే చెబుతున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. పద్దగా అదే చెబుతున్నారు. అదేంటి పాడిందే పాడరా పాసిపొళ్ళ దాసుడు అని చంద్రబాబు అదే పాడతాడు, పవన్ కళ్యాణ్ అదే పాడతాడు, నిన్నొచ్చాడు ఈ జిల్లా ప్రెసిడెంట్ తెలుగుదేశం ఆయన అదే పాడతాడు, ఆ మనోహర్ అదే పాడతాడు. మాట్లాడితే 2 లక్షలు ఇవ్వటం, అంబటి రాంబాబు గారు మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని మాట్లాడటం. నేను ఒకటి మనవి చేస్తున్నా, త్వరగా గంగమ్మ అన్న కుమారుడు కూడా చనిపోయాడు వీళ్ళతో పాటు. ఇదేం రహస్యం కాదు. 2 చనిపోయారు ఆ రోజున. ఆ వయసు అదేంటి మనకు కాకోకుండా 2 చనిపోయారు. ఆ 2లో ఒకళ్ళు నన్ను తిట్టారని మీరు డబ్బులు ఇస్తున్నారు. గుండోడి పరిస్థితి ఏంటి? వాడికి 2.5 లక్షలు నేను ఇప్పించా. మీ పరిస్థితి వాడికి ఇవ్వరే అంటే నన్ను తిట్టలేదనా? ఏమిటి రాజకీయం? నిజంగా మీకు హృదయం ఉంటే, మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే గంగమ్మకే కాదు, గంగమ్మ కుమారుడితో పాటు చనిపోయిన అన్న కుమారుడికి మీరేం న్యాయం చేశారని అడుగుతా ఉన్నా. అది న్యాయం చేయరు. ఎందుకంటే వాడు నన్ను తిట్టడుగా, నన్ను పొగుడుతున్నాడు. వాడు అంతా వడ్డీదేను మా చెల్లెలు చెప్పేదని బయట చెబుతున్నాడు. అందుకని ఆయనకి ఎవరు రాజకీయం చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి నన్ను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఐ డోంట్ కేర్ దట్. నిన్న కూడా ఒక బ్యాచ్ వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు తిట్టాడా? నిన్న ఒక బ్యాచ్ వచ్చింది. గంగమ్మ ఇంటికి వెళ్ళారు, చెక్ ఇచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ వచ్చి మీ గొట్టాలన్నీ పెట్టంగానే మళ్ళీ నన్ను తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇదే పని తెలుగుదేశం వాళ్ళకి. నేనేం పెద్ద కంగారు పడేవాడిని. తిట్టితే మంచిదే, తిట్టుకొని అపోజిషన్ పార్టీ ఎంత తిడితే అంతగా నేను పెరుగుతాను. దానిలో ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని కూడా వారు గమనించాలని మనవి చేస్తున్నా. అందువల్లనే మీ సమక్షంలో ఇవాళ సుమారుగా ఒకరికి 6 లక్షల రూపాయలు, మరొకరికి 2 లక్షల రూపాయలు, మరొకరికి 1,75,000 రూపాయలు ఇచ్చాం మీ సమక్షంలోనే. చెక్కుల రూపంలో వస్తే వారి దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏంటి? ఏదో మనిషి చనిపోతేనో, ఆరోగ్యం బాగోపోతేనో, సీఎం గారి దయతో, సీఎం గారి యొక్క డిస్కషన్తో, నా రికమెండేషన్తో ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తి పడే పంటలు నీళ్ల పాలే రైతులు బోరుమంటుంటే జగన్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కన్నీళ్లు కష్టాలు పట్టని అభినవ నీరజ్ చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రులేమో రైతుల కష్టాలు కన్నీళ్లను అవహేళన చేస్తూ వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయ మంత్రి మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. రైతుల కన్నీళ్లు తొడవలేని పదవులు, అధికారం ముఖ్యమంత్రికి, మంత్రులకు దేనికి? రాష్ట్రాన్ని తగలెట్టడానికా అని ప్రశ్నించారు. ఉచిత పంటల బీమా పేరుతో జగన్ ప్రభుత్వం రైతుల్ని కష్టకాలంలో దిక్కులేని వాళ్ళని చేసిందన్నారు. పంట తడిచినా, నేల కొరిగినా, బాగున్నా రైతులకు పరిహారం ఇవ్వాలని ఇంగిత ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ పంటల బీమా సాయాన్ని జగన్ ప్రభుత్వం సకాలంలో చెల్లించని పాపం రైతులకు శాపంగా మారిందన్నారు. టర్మరిక్ chilies. I'll discuss this thing specifically and get back to you. Whatever person will. That's how it was. Totally in this and I'm also farmer. Yes.
కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పొగాకు కావచ్చు, పసుపు కావచ్చు, వివిధ పంటలు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక రకాలైనటువంటి పంటలు రైతులు మరి వర్షాల వల్ల ఖచ్చితంగా నోటికొచ్చినటువంటి పంట, చేతికొచ్చిన పంట నోటి దాకా రాకుండా పోయినటువంటి పరిస్థితి. కానీ 15 రోజులుగా రైతులు అతలాకుతలం అవుతూ ఉంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఒక పక్క మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం రోడ్డును పడి రైతును ఆదుకోవాలి అని అంటే ఈ ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు ఉండి రైతుల్ని, ప్రజల్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడతానికి నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నీ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. అన్ని రకాలుగా ఉన్న పరిస్థితి. నువ్వు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెబుతూ, నష్టపోయినటువంటి ప్రతి రైతుని ప్రతి గింజ కొనాలి. రైతు కూలీలు కూడా, కౌలు రైతులు కూడా మరి నువ్వు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైతు నష్టపోయినా, కౌలు రైతు నష్టపోయినా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మహత్యలు పాల్పడకుండా కాపాడినప్పుడే నీ ప్రభుత్వం వైఖరి రైతాంగం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ ఆలోచన చేస్తుంది అని చెప్పి చెప్పుకోవడానికి ఆస్కారం లభిస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పాలన, మరి ముఖ్యంగా వ్యవసాయం పట్ల చూపించినటువంటి నీ శ్రద్ధ, రైతుల పట్ల నీకున్న చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి, పంటల్ని రక్షించుకోవటానికి, పంట నష్టపోయినప్పుడు ఆఖరి గింజ వరకు కొని ఆ రైతుని అన్ని విధాలుగా కూడా కాపాడటమే కాకుండా రైతు నష్టానికి గురి కాకుండా, ఆత్మహత్యలకి పాల్పడకుండా కాపాడినటువంటి ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి చూస్తూ ఉన్నాం. రైతుని ఈ రోజున ప్రభుత్వమే నాశనం చేస్తూ ఉంది. 15 రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంది. నువ్వు ఏ రకమైనటువంటి రైతు పండించిన పంటని కాపాడే విధానంలో, రైతు పంటని నష్టపోకుండా, రంగు మారకుండా డ్రైయర్లు ఏమైనా ఇచ్చావా? తడిసిపోకుండా పంట టార్పాలను ఏమైనా ఇచ్చావా? ఇవాళ టార్పాలను దొరకని పరిస్థితి. ఏదో ఒక టార్పాలను కొనుక్కుంటే అది 4,500 నుంచి 6,000 రూపాయలు పెట్టి కొంటే అరెకరం పంటకు కూడా సరిపోనటువంటి పరిస్థితి. రైతు అతాకుతలం అవుతూ ఉంటుంటే నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో నిలుచున్న పంటనే అంచనా వేయండి, నువ్వేమో తడిసిన ధాన్యాన్ని రంగుమారిన కొనండి. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని పాలించే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతు ఏ రకమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాడు, ఏ రకమైన పంటలు వేస్తూ ఉన్నాడు, ఈ అకాల వర్షాలకి ఎలాంటి ఇబ్బందులకు లోనయ్యాడు, ఏ పంటకి తీవ్ర నష్టం జరిగిందని చెప్పి తెలుసుకోలేనటువంటి అసమర్థపు దొంగ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు జరుగుతున్నది ఏంటి, ఎక్కడ కూడా ఎన్యూమరేషన్ జరగట్లా, ఏ పంట నష్టం జరిగిందని అంచనా లేదు. ఉంటే చెప్పు, సాయంత్రం ప్రకటించు. నీకు నిజంగా చిత్తశుద్ధి, నమ్మకం, ఇవాళ వ్యవసాయాన్ని బతికించాలి, రైతుని కాపాడాలి అనే నమ్మకం నీకుంటే ఇప్పుడు వరకు నువ్వు రైతుని ఆదుకోవడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటో
ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియపరిచినప్పుడు నీ చిత్తశుద్ధి బయటపడింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అరాకొరా వ్యవహారం సబ్ కలెక్టర్ గారికి కూడా అదే పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు ఏదో ఎన్యూమరేషన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎన్యూమరేషన్ జరగట్లా. క్షేత్ర స్థాయిలో ఏ అధికారి కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉపాధ్యాయుల గ్రూప్ లో పోస్ట్ చేశారు. గ్రూప్ చూసిన ఉపాధ్యాయులు సూసైడ్ నోట్ లో తన ఆనవాలు చెరువు కట్టపై ఉన్నట్లు రాయడం, అక్కడికి వెళ్లి చూడగా చెప్పులు, షర్టు, క్యాప్, సూసైడ్ నోటు లభ్యమయ్యాయి. లక్ష్మయ్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలా మనం ఆడియన్ చూడ అక్కడికి జరిగిందా? ఇలా మనం ఆడియన్ చూడాడా సెకండ్లో చెప్పులు నూరాన్ ఉద్యోగుల్ని వైకాపా ప్రభుత్వం నిండా ముంచిందని, తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 3వ దశ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరు సాగుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క ఉద్యోగికి 1,50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు బాకీ పడిందన్నారు. మరి 3వ దశకి చేరుకుంది. ఈ అదేవిధంగా కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతగా సహకరించినటువంటి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తే, కనీసం పిఆర్సీ కూడా ఇవ్వకపోతే భారీ ఉద్యమం చేయాల్సి వచ్చింది గత సంవత్సరం. మరి అటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
ఆ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘిస్తూ ఈ రోజుకు కూడా ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 1,50,000 నుంచి 4 లక్షల దాకా బకాయిలు పడ్డది ఈ ప్రభుత్వం. అటువంటి బకాయిలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా డిఏ డబ్బులు డిఏ అరియర్స్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. పిఆర్సీ అరియర్స్ దిక్కులేదు. కనీసం 11వ పిఆర్సీ పే స్కేల్స్ అమలు చేస్తే ₹4 కోట్ల నెలకు ఖర్చు పడిద్దని పే స్కేల్స్ కూడా రికమెండ్ చేసిన పే స్కేల్స్ కూడా ఇవ్వకపోతే వేలాది మంది ఎవరైతే 2018 తర్వాత చేరిన ఉద్యోగులందరికీ కూడా ఇది నష్టదాయకమే. అదేవిధంగా ప్రధానంగా పోలీసులకు ఏదైతే స్పెషల్ పేలు అంటే బూట్లు దగ్గర నుంచి టోపీ దాకా అనేక రకాల స్పెషల్ పేలు వస్తాయి. ఆ స్పెషల్ పేలు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు. మరి ప్రభుత్వం గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు పరిష్కరించకపోగా మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకున్నటువంటి పరిస్థితుల్లో ఇది దుర్మార్గం. మాకు డబ్బులు చెల్లించాల్సింది బకాయిలు చెల్లించకపోగా మేము దాచుకున్నటువంటి డబ్బులు వాడుకొని మీరు హామీ ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కానీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కానీ ఏ ఒక్క అంశాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది ప్రభుత్వం. అసలు ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి సెక్టార్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. అంటే చివరికి మాకు జీతభత్యాలు కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు. ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు నెరవేర్చడంలో కానీ లేదు. ఇప్పుడు తుఫాను హెచ్చరికలు లాంటివి వస్తే రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే ఉద్యోగుల్ని మా కుటుంబాలని బాధ పెట్టి మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రజలకి సుఖంగా పనిచేయమని చెప్తారు? మీరు మా కుటుంబం సుఖంగా లేకుండా ఏ విధంగా మేము ప్రజలకు సేవ చేయాలి? ఎందుకు మా ఉద్యోగుల విశాఖపట్నం జిల్లా కొత్తపాలెం ఆదర్శనగర్ రైల్వే ట్రాక్ పై తెలగవలస సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్ పక్కన మృతదేహం పడి ఉండటంతో ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా చెక్కలికి చెందిన మృతుడు సూర్యనారాయణకు భార్య 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం. కూలీ పనుల నిమిత్తం ఆదర్శనగర్లో కుటుంబం నివాసం ఉంటోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తార్నాకలోని సిసిఎంబిలో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. పరిశోధన విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దారుణం. 7 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం. అన్నగారి శత జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇసుక ఆస్తులపై పోలీసుల ఉక్కుపాదం. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలపై కేసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.